ఎవరు బ్లెస్డ్ తెలుసా అండి జీవితంలో? ఎవరైతే వచ్చిన ఆపర్చునిటీని ఉపయోగించుకుంటారో వాళ్ళు గొప్ప సేవకులవుతారు. ఆపర్చునిటీ పోగొట్టుకోకండి. ఇంకా ఉంది సర్వీస్ అయిపోయే వరకు. టుడే ఈస్ ద సండే టు గెట్ అపాయింట్మెంట్ లెటర్స్. అంటే మన చివరి ద్వారం దగ్గర ఉన్నామండి మనం. ఆ ద్వారం పేరు నెహెమియా 3వ అధ్యాయము 31వ వచనం చదివితే మనకు తెలుస్తుంది. నెహెమియా 3వ అధ్యాయము 31వ వచనం. అతని ఆనుకొని నెతీనీయుల స్థలమునకు మిప్కాదు ద్వారమునకు ఎదురుగా ఏం ద్వారము? మిప్కాదు. ఇవాళ లాస్ట్ ద్వారం పేరు ఏంటంటే మిప్కాదు ద్వారము. ఈ మిప్కాద్ అంటే ఏంటో తెలుసా అండి? మిప్కాద్ అంటే ఏంటో తెలుసా? దాని మీనింగ్ ఇస్ కమాండ్. Are you able to understand? Nehemiah 3:31 లోకి అని మిప్కాదు అంటే కమాండ్. Are you able to understand? It's a command. అది ఎంత కమాండో ఆ స్థలము ఇంకో దానికి కూడా సాదృశ్యం అండి. a place of appointment. అంటే అదొక స్థలము. నీ అపాయింట్మెంట్ లెటర్ పొందుకోవడానికి ఒక ద్వారము. చూడండి, మనము దేవుడి రాజ్యంలో ఎన్ని ద్వారాలు ఉంటాయో అన్ని ద్వారాల గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. మొదటి ద్వారం ఏంటి? గొర్రెల ద్వారం. మనము దేవుని రాజ్యంలోకి రావాలి అంటే దేని ద్వారం నుంచి రావాలి? గొర్రెల ద్వారం నుంచి రావాలి. ఆ గొర్రెల ద్వారం నుంచి వచ్చిన తర్వాత వెమ్మటనే ఏ ద్వారం దగ్గరికి మనం ఆగుతాం? వెళ్ళి చేపల ద్వారం దగ్గరికి వెళ్తాం. ఈ చేపల ద్వారం దగ్గర ఏం చేస్తున్నాము అంటే మనకున్న ఎక్స్పీరియన్స్, మనం ఏదైతే గొర్రెల ద్వారం ద్వారా మనం వచ్చామో మనము ఈ చేపల ద్వారం ద్వారా వెళ్ళి చేపలు అంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తులను పట్టుకొని మళ్ళా గొర్రెల ద్వారం నుంచి నడిపియాలంట. అంటే ఇవాంజలిజం చెయ్యాలి. ఎవరికి చేస్తామండి ఇవాంజలిజం అంటే? దేవుని యొక్క వాక్యం ప్రకటన అంట ఎప్పుడు స్టార్ట్ అయ్యేది? మన ఇంట్లో నుంచి. మొదటిగా మన ఇంటి వారికి చెప్పాలి, దాని తర్వాత బయట వాళ్ళకి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అట్లా అని చెప్పి నేను ఇంటోళ్ళకే చెప్తా బయటలోకి చెప్తా కాదండి. అటు ఇటు చెప్పుకుంటూ రావాలి. మొదటిగా మన కాన్సన్ట్రేషన్ మెయిన్ గా ఇంటి పైన ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు గొర్రెల ద్వారం అయిపోయింది, చేపల ద్వారం అయిపోయింది, పాత గుమ్మం. ఈ పాత ద్వారం దగ్గర మనం వచ్చినప్పుడు పాత ద్వారం దగ్గర ఏం నేర్చుకుంటాము? ఈ గొర్రెలు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు సంఘానికి వస్తారు. సంఘం ఎప్పుడు పాత గుమ్మం దగ్గర ఉంటుందండి. అంటే పాత గుమ్మం లాంటిది. ఎందుకంటే మనము సంఘంలోనే దైవికమైన ప్రిన్సిపల్స్ నేర్చుకుంటాం. బైబిల్లోకి వచ్చే ప్రిన్సిపల్స్ ని మనము సంఘంలోనే నేర్చుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ ద్వారం అయిపోయింది. నెక్స్ట్ ఏం ద్వారము? ఇప్పుడు ఈ ద్వారంలో మనం ఏం నేర్చుకుంటామండి? విశ్వాసం అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? అంటే వాక్యంలో యేసుక్రీస్తు ఎలా జీవించాడో దానికి కావాల్సిన జ్ఞానాన్ని మనము పాత గుమ్మం దగ్గర పొందుకుంటాం. ఆమేన్. ఈ పొందుకున్న జ్ఞానంతో మనం ఏం చేయాలి చెప్పండి? బయట జీవించాలి. ఈ బయట ద్వారమే ఏం ద్వారం అండి? వ్యాలీ గేట్, లోయ ద్వారం. లోయ ద్వారంలో మనకేమొస్తుంది? శ్రమలు. నీకు ఒకటి చెప్పాలండి, శ్రమలు నీకు వస్తాయి కానీ శ్రమలు నిన్ను హద్దు పట్టుకోలేవు. నీకు అర్థమైందో లేదో? ప్రాబ్లమ్స్ విల్ కమ్ టు యూ, ప్రాబ్లమ్ విల్ నెవర్ హ్యావ్ యూ. నీకు ప్రాబ్లం వస్తుంది కానీ ప్రాబ్లము నిన్ను హద్దులో పెట్టుకోలేదు. మీకు అర్థమైతే ఏమైనా అండి. ప్రాబ్లమ్స్ వస్తాయని యేసుక్రీస్తు చెప్పాడండి, కానీ ఏమని చెప్పాడు? భయపడొద్దన్నాడు. మొదటిగా నేను లోకాన్ని జయించాను భయపడకండి అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు పాత గుమ్మం దగ్గర ఇవన్నీ నేర్చుకుంటామండి. పాత గుమ్మం దగ్గర నేర్చుకున్నవన్నీ మనము లోయ ద్వారంలో
పాటిస్తాం. ప్రైజ్ ది లార్డ్. లోయ ద్వారం తర్వాత ఇప్పుడు లోయ ద్వారంలో మనం పాటించినప్పుడు అండి కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. అవునా కాదా? అన్ని ఎక్స్పీరియన్సెస్ అవుతాయి కదా అండి. జ్వరం కోసం ప్రార్థన చేస్తే ఒకసారి తగ్గుతుంది, ఒకసారి తగ్గుతలేదు. ఫస్ట్ ర్యాంక్ కోసం ప్రార్థన చేస్తే ఒకసారి వచ్చింది, ఇంకోసారి రాలేదు. అంటే ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని మనం ఎత్తుకున్నాం కదండి. ఈ యొక్క డంగు ద్వారం దగ్గర ఏం చేస్తామంటే ఇవన్నిటిని మంచిని తీసుకోవాలి, చెడుని మంచి ఎక్స్పీరియన్స్ గుర్తుపెట్టుకోవాలి, చెడు ఎక్స్పీరియన్స్ ని హల్లెలూయా. దాని తర్వాత డంగు గేట్ తర్వాత ఫౌంటైన్ గేట్. ఇప్పుడు ఫౌంటైన్ గేట్ అంటే ఎన్నో ద్వారం అండి ఇది? 6వ ద్వారం. వండర్ఫుల్. ఫౌంటైన్ గేట్ దగ్గర ఏమొస్తుంది? న్యూ రెవల్యూషన్. ప్రైజ్ ద లార్డ్. ఏ జ్ఞానం అయితే మనము పాత గుమ్మం దగ్గర పొందుకున్నామో ఆ జ్ఞానం ద్వారా వచ్చిన ఆ ఒక ఎక్స్పీరియన్సెస్ వ్యాలీ ద్వారంలో వచ్చాయో ఆ వ్యాలీ ద్వారంలో వచ్చిన ఎక్స్పీరియన్సెస్ లో నుంచి కొన్ని ఎక్స్పీరియన్సెస్ ని డిలీట్ చేసేసేయాలి. ఎందుకంటే సాతాన్ చెప్తుంది నీకు నువ్వు అడిగింది దేవుడు ఇయ్యలేదు కదా అంటది. అట్లాంటి అన్నిటిని తీసేస్తే నీకు కొత్త ద్వారం, అంటే ఇంకో కొత్త ద్వారం అది ఏంటండి? ఫౌంటైన్ ద్వారం దగ్గరకు వస్తాం. ఊట. ఆ ఊట దగ్గరకు వచ్చినప్పుడు ఏమొస్తుందండి? ఏదైతే ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నావో, ఏదైతే జ్ఞానం నీకు వచ్చిందో దాంట్లో నుంచి నీకు నూతనమైన రెవల్యూషన్ వస్తుంది. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నూతనమైన శక్తి వస్తుంది. ఎప్పుడైనా ఈగల్ని గమనించారా అండి? కొంత జీవితం అది జీవించిన తర్వాత కొండ ప్రదేశానికి వెళ్తుందంట. ఎందుకు? ఏం చేస్తుందో తెలుసా అండి? తనకున్న పీక్ ఉంటది కదా, దాన్ని అదే కొట్టుకొని తీసేస్తుందంట. దాని కాళ్ళకి గోర్లు ఉంటాయి కదా, రాయికి కొట్టేసి తీసేస్తుందంట. ఈ ముక్కు కాళ్ళు తీసుకోక ముందు రెక్కలన్నింటినీ పీకేస్తుందంట. మీకు అర్థమవుతుందో లేదో? అది చేసిన తర్వాత అంట కొన్ని నెలల వరకు అది అక్కడనే ఉంటుందంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ ఈ ఈ ఊట దగ్గర మనకు అదే అవుతుంది. ఏమవుతుంది అంటే ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని మనం పీకేసుకుంటాం. మీకు అర్థమైందో లేదు? ఈ కొత్త రెవల్యూషన్ లోకి వస్తాం. ఈ కొత్త రెవల్యూషన్ ఏం చేస్తుంది మనకి? కొన్ని రోజుల తర్వాత ఆ ఈగిల్ని మళ్ళా చూసామనుకోండి, పక్షిరాజు ఏమవుతాడండి? స్టార్టింగ్ లో ఉన్నట్టు కొత్తగా అవుతాడు. చెప్తున్నాను వినండి, బలంగా అవుతాడు. ముందున్న ఫెదర్స్ ఇప్పుడున్న ఫెదర్స్ వేరు. ఆ ఈకలు పీక్కున్న తర్వాత కొత్త ఈకలు ఏవైతే వస్తాయో అండి, అవి ఇంకా బలంగా ఉంటాయి, ఇంకా ఎత్తులోకి తీసుకెళ్తాయి. మీకు అర్థమవుతుందో లేదో? చూడండి, ఏ పక్షినన్నా చూడండి, టొర్నాడో వచ్చింది అనుకోండి, లేదా గాలి వీచింది అనుకోండి, ఏమైతుంది? దాచుకోవడానికి ఉరుకుతాయి. కానీ పక్షిరాజు ఒక్కడే ఆ టొర్నాడో పైన ఎగురుతాడు. మీకు అర్థమవుతుందో లేదు? ఈ జీవపు ఊట నీకేం చేస్తుందంటే, నువ్వు నేర్చుకున్న వాక్యంలో నుంచి నిన్ను కొత్త వింగ్స్ ఇస్తుంది. ఎలాగ ఇస్తుంది అంటే, యు విల్ సోర్ లైక్ అన్ ఈగిల్. ఆ రాజాఫ్లా నీకే బేసోస్ అంటే ఆ టొర్నాడో పైన నువ్వు జీవిస్తుంటావు, ప్రాబ్లమ్స్ పైన ఉంటావు. ఈగిల్కి ప్రాబ్లం రాలేదా అండి? కానీ ఇంతకు ముందు ఈగిల్ ఒక గంట, ఒక 2 గంటలు కంటిన్యూస్ ఎగిరిందంటే ఇప్పుడు 4 గంటలు ఎగురుతుంది. మీకు అర్థమైందో లేదో? టొర్నాడో ఒక ప్రాంతంలో వచ్చిందంటే అది ఫాస్ట్గా వెళ్ళిపోయి 4 గంటల వరకు ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా అది వెళ్ళిపోతుందండి. మీకు అర్థమవుతుందో లేదో? అంటే ఒక ప్లేస్ లో ప్రాబ్లం ఉందంటే ఇంకో ప్లేస్ కి ప్రయాణం చేయగలుగుతుంది. జీవపు ఊట దగ్గర నీకు ఆ ఒక రెవల్యూషన్ దొరుకుతుంది. హల్లెలూయా. జీవపు ఊట తర్వాత ఇంకేం వస్తుందండి? వాటర్ గేట్ తోటి మనకేం పని? అదే నీటి ద్వారంలో మనతోటి ఏమైతుంది? రెండు చెట్టుల గురించి మాట్లాడినా కదా అక్కడ. సంఘంలో వచ్చినప్పుడంట ఒక చెట్టు, కీర్తనలు 1వ అధ్యాయంలో ఉన్న చెట్టు వల్లే ఉంటాము. కానీ మనం సంఘానికి వస్తూ వస్తూ ఎదుగుతా ఉంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న చెట్టు వల్లే ఉంటావంట. అంటే అది సీజన్ పైన డిపెండ్ కాదు.
నెల నెలకి ఇస్తదంట. చెప్పండి, నెల నెలకి. నీ జీవితంలో నెల నెలకి ఫలాలొస్తాయి. ఒకటి కాదండి. యాపిల్ ఒక్కటే వచ్చిందనుకుంటే మీరు పొరపడుతున్నారు. ఆరెంజ్ ఒక్కటే వెయిట్ ఆరెంజ్ ఒక్కదాని కోసమే వెయిట్ జేస్తున్నారంటే మీరు పొరబడుతున్నారు. మ్యాంగో కోసమే వెయిట్ జేస్తున్నారంటే మీరు పొరబడుతున్నారు. వాటర్ మెలన్ కోసం ప్రేయర్ జేస్తున్నారంటే మీరు పొరబడుతున్నారు. ఏ లా దా నా జీఫ్రతనకోస్. ఎన్ని ఫలాలొస్తాయంట అండి? 12 ఫ్రూట్స్ రాసుకోండి. దానికి పేర్లివ్వండి. ఆ 12 ఫలాలు నెల నెలకొస్తాయంట అండి. అంటే ఆ చెట్టు యొక్క నరిష్మెంటు బాగా ఉంటుందంట. మీకు అర్థమవుతుందో లేదో? ఇట్ ఈస్ ఎ ఫర్టైల్ ట్రీ. ఫర్టైల్ అంటే తెలుగులో ఏం చెప్తాము? ఆహ్, హ్మ్. అంటే ఎట్లా అంటే అండి, దాంట్లో డ్రౌట్ రాదు. డ్రౌట్‌ని ఏమంటారు తెలుగులో? డ్రౌటు. కరువు. కరువు అనేదే రాదండి. మీకు అర్థమవుతుందా అండి? ఇట్ ఈస్ ఫర్టైల్ గ్రౌండ్. అంటే కొంతమంది కొంతమంది చెయ్యి బావుంటదంటారు చూడండి అగ్రికల్చర్‌లో. వీళ్ళు ఏదేసినా పండుతదండి. అదే మేము చేస్తే అసలు ఏది పండదు. అలా అలా అయిపోతాం మనం. ప్రైజ్ ద లార్డ్. దాని తర్వాత ఏ ఏ ఏ ఏ ద్వారం దగ్గరికొస్తాం? గుర్రం ద్వారం దగ్గర ఏమొస్తది మనకి? వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. నీకేమొస్తదండి? శక్తి, అథారిటీ. అంటే ఏంటంటే ఏ స్ ఏ ఫలం తోటి నువ్వు తీసుకుంటున్నావో, ఆ ఫలంని నువ్వు దాసిపెట్టుకోవడానికి ఆహ్, దాని గురించి పోట్లాడడానికి నీకు శక్తి ఇస్తాడు యేసయ్య. అంటే హెల్త్ ఉందనుకోండి ఫలము, ఆ హెల్త్ ఫలం సాతాను తీసుకోకుండా నీకు అధికారం ఉందని నీకు తెలుస్తది. ఫైనాన్సెస్‌లోకెని నిన్ను తీసుకోకుండా ఫైనాన్సెస్ యొక్క ఫలాన్ని కాపాడుకునే అధికారం నీ దగ్గర ఉందని చెప్పి గుర్రం ద్వారం దగ్గర తెలుస్తదంట. ఈ గుర్రం ద్వారం తర్వాత ఏమొస్తదండి? తూర్పు ద్వారం దగ్గర ఏముంది మనకి? మర్చిపోయారు గదా వాక్యము. మహిమలో నుంచి మహిమలోకి జీవించడం అలవాటవుతుంది నీకు. మీకు అర్థమైందో లేదో? చూడండి, ఎప్పుడైనా రాకెట్‌ని గమనించారా అండి? ఎంతమందికి రాకెట్ ఎళ్ళడం ఇష్టము? రాకెట్‌లో వెళ్ళడం గాని, రాకెట్ ఎళ్తుంటే చూడడం ఇష్టము? చూడడం ఇష్టం కదా! దానికి పక్కకి ఎన్నో ఏమంటారండి? ఆహ్, మిసైల్ మాదిరి ఉంటది. బర్నర్స్ ఉంటాయి కింద. ఎందుకండి? ఆ ఫోర్స్ తోటి దాన్ని పైకి నెడతది గదా! ఈ పైకి నెట్టినప్పుడు ఎంత దూరం వరకు ఉంటుందండి కొన్ని? మంచిగా చెప్తున్నాడు. లాంచింగ్ ప్యాడ్‌లో 200, 300 మీటర్స్ వరకు పై వరకు ఎళ్తది. ఆడ నుంచి కొన్ని పడిపోతాయి కింద భూమి పైన. తెలుసా మీకు? అవేంటంటే రాకెట్‌ని లాంచ్ చేయడానికి వాడే ఆయుధాలు. ఓకేనా? ఎక్స్‌ట్రా పవర్ అది. అవి కింద పడిపోయిన తర్వాత రాకెట్ ఇంకేమైతది? పైకెళ్ళిపోతది. ఎళ్ళిపోయిన తర్వాత ఎర్త్ అట్మాస్ఫియర్ అని ఉంటది. అది దాటేసిన తర్వాత దానికి ఆ రాకెట్‌లతోని పనా అండి? అట్మాస్ఫియర్ దాటంగానే సిలిండర్‌లు ఆఫ్ జేసేస్తారు. ఎందుకు? ఇంక అవసరం లేదు. రాకెట్టు దానంతట అదే నీకెటు కావాలో అటు తిప్పినావంటే అదే అటే ఎళ్ళిపోతుంటది. మీకు అర్థమైందో లేదో? నేనెందుకు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చినా? మన మహిమలో జీవించాలంటే మొదటిగా కొంచెం కష్టాలొస్తాయి. అవన్నీ ఎదుర్కొంటూ ఎర్త్ గ్రావిటీకి అగెయిన్స్ట్‌గా రాకెట్ లెక్క వెళ్ళాలి. ఒక్కసారి ఆ అట్మాస్ఫియర్ నుంచి బయటికెళ్ళిపోయారనుకోండి, నువ్వింక ఈ లోకానికి చెందినోడివి గాదు. ఈ లోకంలో భూకంపాలొచ్చినా రాకెట్లున్నోళ్ళకేం గాదు. మీకు అర్థమవుతుందా అండి? ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ముగ్గురో, నలుగురో ఎవరైతే వెళ్తారో రాకెట్‌లో, ఇక్కడ వరదలొచ్చి, సునామీలొచ్చినా పైనున్నోళ్ళకేం గాదు. బహుశా వాళ్ళ దగ్గర తిండి అన్నీ అయిపోయినాయనుకోండి అప్పుడు ప్రాబ్లమ్ అయితది గానీ, కానీ లోకంలో ఏమైతుందో ఈ ముగ్గు కానీ ఈ నలుగురు ఎవరైతే రాకెట్లున్నారో వాళ్ళెక్కడ చెందినోళ్ళు? భూమికి చెందినోళ్ళే. కానీ భూమి పైనున్న బాధలన్నీ వాళ్ళకక్కడొస్తున్నాయా?
మీకు అర్థమవుతుందో లేదో? మహిమ అలాంటిదండి. భూమిలో ఉన్న ప్రాబ్లమ్స్ నీకు రావు. ఎందుకంటే నీ అడ్రస్ మారింది. చెప్పండి, నా అడ్రస్ మారింది. నీ అడ్రస్ ఎక్కడ మారిందో తెలుసా? పరలోకంలోకి. ఏయ్! సాతానొచ్చి నేను నిన్ను కమ్మేస్తాను, నిన్ను ముంచేస్తాను అంటే ఎక్స్‌క్యూజ్ మీ. నేను మహిమలో నుంచి మహిమలోకి వెళ్తాను. ఆ! నువ్వు నా దగ్గరకొస్తావు కానీ నువ్వు నన్ను పొందుకోలేవు. నాకే నీ పైన అధికారం ఉంది. యేసు నామంలో ష్ హల్లెలూయా! హల్లెలూయా! అది నువ్వు ఎక్కడ పొందుకుంటావండి? తూర్పు ద్వారంలో. మహిమలో నుంచి మహిమలోకి. ఇప్పుడు మనకి అక్కడున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావా అండి? వస్తాయి. కానీ ఎవరు చూసుకుంటారు? రాకెట్ లాంచ్ చేసినోళ్ళు చూసుకుంటారు. మీకు అర్థమైందో లేదో? వాళ్ళకి అన్నం అయిపోయింది, తిండి అయిపోయిందంటే ఇక్కడికేని ఇంకో రాకెట్‌లో పంపిస్తారు. లాంచ్ చేస్తారు వాళ్ళకి. ఇప్పుడు నువ్వు మహిమలో జీవిస్తున్నావంటే ఎవరు లాంచ్ చేస్తారు నీకు? చెప్పండి, యేసు ప్రభు. కాబట్టి నీకు ఈ లోకంతోని పని లేదు. ఏయ్! హల్లెలూయా! మన మైండ్ సెట్‌ని ఈ లోకం ఎలా ట్రైన్ చేసిందంటే మనకు జీతం వస్తేనే మన జీవితం నడుస్తది. కానీ దేవుని వాక్యంలో అట్లా లేదండి. చదవండి ఒకసారి. నేనే నీకు అన్నం పెడతాను అంటున్నాడు. ఆకాశ పక్షులకు, భూమిలో ఉన్న ప్రతి దానికి ఇచ్చిన వాడిని నేను నీకు ఇయ్యలేనా అంటున్నాడు. మీకు అర్థమవుతుందో లేదో? ఇది విన్న తర్వాత మీరు ఎలా కూర్చుంటున్నారు? ఓహ్ లార్డ్, గివ్ మీ సమ్ యంగ్ పీపుల్ హూ కెన్ గెట్ ది స్క్రిప్చర్స్. నిజంగా అంటున్నానండి. ఎన్ని గేట్లు అయిపోయాయి ఇప్పటికి? ఇలా 10వ ద్వారము నేర్చుకుంటున్నాము. దీని తర్వాత మళ్ళా రిపీట్ అయితది. ఈ ద్వారము దేని ద్వారం పక్కకుంటదంట తెలుసా? గొర్రెల ద్వారం పక్కకుంటది. ఎందుకంటే యెరూషలేము ఎలా ఉందండి? స్ట్రెయిట్ ఉందా? సర్కిల్‌లో ఉండేనా? సర్కిల్‌లో ఉండే. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ద్వారంకి ఉన్నాక లాస్ట్ గ్రాడ్యుయేషన్ డే ఈరోజు. అందరికి చెప్పండి, గ్రాడ్యుయేషన్ డే. ఇయాల మీకు బ్లెస్సింగ్ ఏంటో తెలుసా అండి? ఎవరైతే ఎంతమందైతే వచ్చారో, ఎంతమందైతే ఆన్‌లైన్‌లో ఉన్నారో, లేకపోతే ఫోన్‌లలో ఉన్నారో, లేదంటే తర్వాత యూట్యూబ్‌లో వింటారో వాళ్ళందరికీ ఏంటో తెలుసా అండి? టుడే ఈస్ ద డే ఆఫ్ అపాయింట్‌మెంట్. నేను చెప్పాను కదా! ఈ ద్వారంది మెయిన్ మీనింగ్ ఏంటండి? కమాండ్. ఏం కమాండ్ చేస్తున్నాడు దేవుడు మనల్ని ఇక్కడ? అదే మనం చూద్దాం ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ఓకే. ఇప్పుడు కమాండ్ ఇచ్చాడంట అండి. అపాయింట్‌మెంట్ ప్లేస్. ఈ ద్వారము అపాయింట్‌మెంట్ ప్లేస్. బైబిల్‌లో ఉన్నట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 16-20 వచనాలు మనము ఒకదాని తర్వాత ఒకటి చదువుకుంటూ వెళ్దాం. 16-20 వచనాలు. 11 మంది శిష్యులు ఆ! యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. ఆ! వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. ఒక్క నిమిషం అండి. 12 మంది శిష్యులు ఎక్కడికెళ్లారంట? చదవమ్మా, మళ్ళా చదువు వాక్యం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన ఒక్క నిమిషం. యేసు ప్రభు నిర్ణయించిన గలిలయలోనికి స్థలము గలిలీ ప్రాంతం. ఓకే. ఈ రోజు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతమందికి అయితే నా వాయిస్ వెళ్తుందో వాళ్ళందరూ ఎన్నుకోబడ్డ స్థలము. ఏ మిమ్మల్ని పిలువబడ్డారు. అందుకే నేను అంటాను చూడండి, యు ఆర్ అ చోజన్ జనరేషన్. అంటే నేను ఏమంటున్నానంటే 12 మంది శిష్యులను ఎక్కడికి తీసుకొచ్చాడంట? తన ఏర్పరచుకున్న ప్రాంతము గలిలీ ప్రాంతానికి తీసుకొచ్చాడంట. ఈ రోజు చోజన్ జనరేషన్ చర్చ్ అనే ఒక ప్రాంతానికి మన అందరినీ తీసుకొచ్చి పెట్టాడంట. ఎందుకో తెలుసా అండి? మనకు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నాడు. ఆర్ యు రెడీ టు రిసీవ్? ఆర్ యు రెడీ టు రిసీవ్? ఆర్ యు రెడీ టు రిసీవ్? ఎవరు అందరికన్నా మూర్ఖులు ఎవరో తెలుసా అండి? ఎవరికి అయితే జీవితంలో పర్పస్ ఏంటో తెలీదో వాళ్ళు మూర్ఖులు. కానీ ఇక్కడ నా సంఘంలో సగం మంది తెలిసినోళ్ళు ఉన్నారు. చాలా తక్కువ మంది ఏం చేయాలో తెలియని వాళ్ళు ఉన్నారు.
తెలియని వాళ్ళకి సంతోష వార్త ఏంటంటే మీకు ఈ రోజు తెలుస్తుంది మీరు ఏం చేయాలో. సగం తెలిసిన వారికి ఏంటంటే మీకు మొత్తం అపాయింట్మెంట్ ఆర్డర్‌ని, జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం ఇవ్వబోతున్నాను. అయ్యా! ఏంది అందరు ఎట్లా చూస్తున్నారు? ఉద్యోగం చేయాలని లేదా ఎవరికి? నేను చెప్తున్నాను చూడండి. నేను చెప్పే ఉద్యోగం మీరు చేస్తే నేను ఇవ్వను సాలరీ. నేను చెప్తున్నా కదా! యేసయ్య మాత్రమే ఇస్తాడు. నీకు 30,000, 50,000 కాదండి. ఆహా! లెస్. తక్కువలో తక్కువ. నీకేది ఎక్కువనో అది యేసయ్యకి తక్కువ. అది నీకిస్తాడు. మీకు అర్థమైందో లేదో? అర్థమైందా అండి? అయినా సరే ఎక్సైట్‌మెంట్ లేదు. ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నవాళ్ళు ఇట్లా కూర్చొని యెస్. ఏం చెప్తారో చెప్పుకోండి. చెప్పండి. చూస్తున్నాం. ఎక్సైట్‌మెంట్ ఉన్నోళ్ళు దే యాక్ట్ ఆన్ దట్ ఎక్సైట్‌మెంట్. అది నేను చెప్పేది. రిసీవ్ చేసుకుంటున్నారు. దాన్ని యాక్టివేట్ చేయాలి కదా! యాక్టివేట్ చేయాలి కదా! అర్థమవుతుందా అండి? ఈరోజు మీరు ఏం చేయాలో మీకు లభిస్తుంది. అది చేస్తే గనక మీరు పొందుకుంటారు. ఆహాహాహా! మీరు ఇన్ని రోజులు ఈ దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో దాన్ని అన్ని పొందుకుంటారు. యేసు నామంలో. బ్రాజీఫ్రెతనోకోస్. ఓకే. ఏర్పరచుకున్న స్థలానికెళ్ళినంక ఏం చేస్తున్నారంట? వారు ఆయనను చూచి ఆ! ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. చూడండి. నా సంఘంలో మొక్కడమే కావాలి సందేహించిన వాళ్ళు ఈ రోజు నుంచి ముగింపు ఉంది మీ సందేహానికి. చెప్పండి నేను సందేహించనింకా. ఆ! పేరు సంధ్య అని పెట్టుకోవచ్చు గానీ సందేహించకండి. నెక్స్ట్. అయితే ఆ! యేసు వారి యొద్దకు వచ్చి ఆ! పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ఒక్క నిమిషం అండి. ఎక్కడెక్కడ అధికారం ఇవ్వబడ్డదంట యేసయ్యకి? పరలోకమందును పరలోకమందు, భూమి మీద భూమి యందు నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారం ఇవ్వబడ్డదంట. హల్లెలూయా! నిన్న అండి నేను పాస్టరమ్మ గారు మేము ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు రాష్ట్రపతి వచ్చాడని చెప్పేసి మొత్తం రోడ్స్ అంతా ఖాళీగున్నాయి. ఆయన ఎళ్తుంటే బ్రిడ్జ్ లేదండి. ఏది లేదు. అంటే కార్లు గూడా అండి ఎలా ఉన్నాయంటే ఎంత ఫాస్ట్‌లో పోయినా దాని పైన ఉనికి లేదు, కులుకు లేదు. మంచి దిట్టమైన కార్లు పోతున్నాయి. మనం పోతాం గదండీ! కార్‌లో పోతే కొంచెం బ్యాలెన్స్ ఔట్ అయితదేమో అని భయపడతాం. ఇట్లా దుంకుతుంటాయి మన కార్లు. అవన్నీ ఏం లేవు ఆ కార్లకి. బుల్లెట్‌లు మాదిరి ఎళ్తున్నాయి. ఎందుకెళ్తున్నాయి అవి? ఎందుకంటే ఆ వ్యక్తి అధికారంలో ఉన్నాడు కాబట్టి. మీకు అర్థమైందో లేదో? ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడండి? నాకు భూమి మీదనే కాదు పరలోకంలో మొదటిగా అధికారం ఇవ్వబడ్డది. భూమి మీద గూడా నాకు అధికారం ఇవ్వబడ్డది. అందుకని ఆ అధికారంలో నీకు నాకు జాబ్ డిస్క్రిప్షన్ చెప్పండి. ఇస్తున్నాడు ఇప్పుడు నీకు. చూడండి. గూగుల్ అనే కంపెనీకి డెలాయిట్ అనేవాడు ఉద్యోగం ఇయ్యగలుగుతాడా? ఫేస్‌బుక్ అనే కంపెనీకి గూగుల్ అన్న కంపెనీ వాడు ఉద్యోగాలు ఇయ్యగలుగుతాడా? ఇవ్వలేడు. అంతేనా? ఎవరి దగ్గర అధికారం ఉంటదో వాడే ఇస్తాడు. అవునా? అంతే గదా! భూమి పైన అధికారం ఎవరిదంట అండి? ఆయన అధికారంలో మనకి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు. చెప్పండి ఉద్యోగం ఇస్తున్నాడు. ఆయన అధికారంలో మనకి ఆయనతో పాటు పాల్యభాగులవ్వడానికి ఒక పని ఇస్తున్నాడు. చేస్తారా? చదవండి. కాబట్టి కాబట్టి మీరు వెళ్ళి ఆ! సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఆగండమ్మా. ఏంటంట అండి? మొదటిగా ఏం చెప్తున్నాడు? మొదటిగా సమస్త ఏం చెప్తున్నాడు? 12 మంది శిష్యులను ఏం చేస్తాడండి? మీకు అర్థం కావాలి. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. 12 మంది శిష్యులను ఏం చేశాడు? ఏర్పరచుకున్న స్థలంకి తీసుకొచ్చాడు. ఇక్కడ 12 మంది కంటే ఎక్కువనే ఉన్నారు. మిమ్మల్ని అందరిని ఏర్పరచుకొని తీసుకొచ్చుకున్నాడు ఈ ఆదివారం రోజు ఇక్కడికి యేసయ్య. ఇప్పుడు ఏర్పరచుకోవడమే కాదండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు? మనకి ఏం చెప్తున్నాడు? అరే బాబు నిన్న అధికారం ఉంది నాకు. ఎక్కడ అధికారము? పరలోకంలోనే కాదు, భూమి పైన కూడా నాకు అధికారం ఉంది. కాబట్టి మీరందరూ ఏం చేయాలి? సమస్త జనాలు. అందరూ చెప్పండి సమస్త జనాలు. అదే ఉందా వాక్యంలో? ఇంగ్లీష్‌లో ఏముందండి?
ఏ నేషన్స్? ఏ నేషన్స్? ఏ నేషన్స్? ఆ ఆల్ నేషన్స్ లో ఒక బుద్ధి లేని వాడు ఉంటాడు. ఆ ఆల్ నేషన్స్ లో ఒక పనికి మాలిన వాడు ఉంటాడు. ఆ ఆల్ నేషన్స్ లో ఒక తెలివిమంతుడు ఉంటాడు. ఆ ఆల్ నేషన్స్ లో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరైతే ఉన్నారో అందరు ఉన్నారు. చెప్పండి, అందరు ఉన్నారు. వాళ్ళందరికీ ఏ భేదం లేకుండా నువ్వేం చేయాలంట? ఏం చేయాలి? ఎవరికి శిష్యులుగా? యేసుక్రీస్తుకి శిష్యులుగా చేయాలి అంట. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు మన కుటుంబాన్ని మనం ఏం చేయాలి? నిన్న మాకు మీటింగ్ అయిందండి, లీడర్స్ మీటింగ్ అయింది. వాళ్ళందరికీ నేను ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చా. ఈ రోజు నుంచి సేవ కరెక్ట్గా చేయాలని. అన్ని మంచిగా లైనప్ అయింది చూడండి. నిన్న నేను అది చెప్పాను. పాస్టర్ వచ్చి ఇలా మార్నింగ్ షార్ట్ వర్డ్ ఏం చెప్పిందండి? యేసుప్రభు ఎంతమందిని పంపించాడంట? 70 మందిని. ఎలా పంపించాడు? ఇద్దరిద్దరంట. ఎవరో తెలుసా అండి? కుటుంబం. చెప్పండి, కుటుంబం. పెళ్లి కానోళ్ళేమో ఇద్దరు అబ్బాయిలు, పెళ్లి కానోళ్ళేమో ఇద్దరు అమ్మాయిలు, పెళ్లి అయితేనేమో కుటుంబం. అందుకే యెహోషువ ఒక మాట అన్నాడు. ఏమన్నాడండి? నేను నా కుటుంబము. హల్లెలూయా. ఈ రోజు మీరిద్దరా యెహోవాని సేవిస్తారు. మీరు ఈరోజు మీకు ఏం చెప్పాడంట అండి? ఏం చెప్పాడు? వాక్యంలో ఏం చెప్పాడు అక్కడ? ఏం చేయమన్నాడు? సమస్త జనులకి సువార్త చెప్తూ వాళ్ళని ఏం చేయమన్నాడు? శిష్యులను చేయమన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చాలా మంది శిష్యులుగా అవ్వకపోతే నువ్వు శిష్యులుగా చేయలేవు. నేను నమ్ముతున్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు యొక్క శిష్యులు అనేసి. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మీరు శిష్యులైతే మీరు యేసుప్రభు శిష్యులను తయారు చేయగలుగుతారు. చూడండి, ఒక CEO వేరే CEOలను చేయగలుగుతాడు. అంతేనా అండి? వాచ్మెన్ ఇంకొక వాచ్మెన్ చేస్తాడు కానీ CEOని చేయలేడు. మిలిటరీలో ఒక సిపాయి ఇంకొక సిపాయికి తర్పీదు ఇవ్వగలుగుతాడేమో కానీ కమాండరో బ్రిగేడర్నో చెయ్యలేడు. మీకు అర్థమవుతుందా అండి? కానీ ఒకటి ఉంది, సిపాయిలో నుంచి వచ్చిన వాడు కమాండర్ అవ్వగలుగుతాడు. మీకు అర్థమైందో లేదు? మీరు అనుకోవచ్చు నాకు ఇలా ఏం లేదు అనేసి. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడండి? పరలోకమందు భూమి అందు అధికారము నాది. ఆ అధికారములో నేను నీకేమిస్తున్నాను? చెప్పండి. కమిషన్. కమిషన్ అంటే డబ్బులు ఇచ్చే కమిషన్ కాదండి ఇది. కమిషన్ అంటే ఏంటో తెలుసా అండి? పవర్. రాసుకోండి, పవర్. అధికారము. ఆ జగ్రహాల ఫ్రెది యజోదనకాస్. ఈ రోజు నుంచి నాకు చేత కాదు అనేది లేదు నీకు. చెప్పండి, పక్క వాళ్ళకి చెప్పండి, నేను చేతకాని వాడిని కాదు. ఐ యామ్ అవైలబుల్. ఏ రజీఫ్లా నోకారి సహెలతియాకాస్. శిష్యులను తయారు చేయడానికి యు ఆర్ అవైలబుల్. పక్క వాళ్ళకి సువార్త చెప్పడానికి యు ఆర్ వెల్ ఏబుల్. కొంతమంది అంటారు కదా అండి, నా నాలుక తిరగదు సార్, నాకు ఏం మాట్లాడాలో తెలియదు సార్. మనం అనుకుంటాము మనం ఏదో కొత్త రీజన్స్ ఇస్తున్నాం యేసయ్యకి అనుకుంటాం. కానీ యేసుప్రభు ఏమన్నాడు తెలుసా అండి? మోషే కూడా అట్లనే అంటే ఏమన్నాడు తెలుసా? ఐ యామ్ అన్నాడు. నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. మీకు అర్థమైందో లేదో? ఉన్నవాడు అనువాడు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నీకు ఏ సమయంలో ఏ అవసరత ఉంటుందో ఆ అవసరత తీర్చేవాడు. ఇప్పుడు మనం అనొచ్చు, సువార్త ప్రతి ఒక్కరికి చెప్పి వాళ్ళను శిష్యులుగా మార్చాలంటే నాకు తెలియదు సార్ అని నువ్వు అన్నా యేసుప్రభు ఏమంటాడు తెలుసా? నువ్వు చేయగలవు. ఎందుకు చేయగలవు తెలుసా? నీ నాలుకని నేనే మాట్లాడతా. నీ నాలుక లోపట మాటలను నేనే అవుతా. నువ్వు చెయ్యి పెట్టిన ప్రతిసారి వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.
ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎప్పటి వరకు ఉన్నాడంట అండి? యుగ సమాప్తి వరకు, సదాకాలము. అక్కడ చాలా వ్యత్యాసం ఉన్నాయండి పదాలకి. మనం అన్ని కలిపి చదువుతున్నాం. ప్రాబ్లం అక్కడనే వచ్చింది. చూడండి మనల్ని ఎంత మోసం చేస్తుండో సాతాను. కలిపి చదివేస్తాం. యుగ సమాంతం వరకు అంట. అంటే యుగము ముగించేంత వరకు ఎల్లప్పుడూ, ఎలా కాలము లేదా సదాకాలం అంటే నిన్ను విడవకుండా, నీ నీడ నిన్ను విడుస్తుందా అండి? ఆ విధంగా నిన్ను విడవకుండా నీతోటే ఉంటా అంటున్నాడు. మీకు అర్థమైందో లేదో? నీడన్న కొన్నిసార్లు వెలుగొస్తే వెళ్ళిపోతుందేమో, కానీ అది కూడా చెయ్యడు అంటున్నాడు. ఈ భూమి గంతలు నశించేంత వరకు నేను నిన్ను విడువను. హల్లెలూయా. దాని ముందు ఇంకొక ఆజ్ఞ కూడా ఇచ్చాడండి. ఏమిచ్చాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో నువ్వేం చేయాలంట? బాప్తిజం ఇచ్చుకుంటూ. ఎవరికి ఇస్తారంట బాప్తిజం? ఫస్ట్ శిష్యులుగా మార్చి వాళ్ళను బాప్తిజం. బైబిల్ చదువుతురా అందరు? నేను చెప్పిన దాంట్లోనే ఉన్నారా, లేకపోతే వేరే బైబిల్ ఉందా మీ దగ్గర? నా బైబిల్ ఏముందో తెలుసా అండి? మొదటిగా 12 మందిని రాకెట్లోకి తీసుకొచ్చేసాడు మిమ్మల్ని. ఇప్పుడు ఇంటికి పోయే ప్రసక్తే లేదు. నువ్వు పోవాలంటే కిందికే పోవాలి. ఆ రాకెట్ ఎప్పుడు వస్తుందో అప్పుడే నువ్వు ఇంటికి వచ్చేది. ఆ మధ్యలో ఒకళ్ళు అన్నారండి, కొంతమంది ఒక న్యూస్ వచ్చింది. ఒక ఇండియన్ కూడా రాకెట్ లో పోయింది పైకి. 3 years వరకు ఆమె రావడానికి కదా. ఇప్పుడు మీరు కూడా యేసుప్రభు అన్న రాకెట్లు ఉన్నారు. ఆయన తిరిగి వచ్చే వరకు నువ్వు రాలేవు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు అన్న రాకెట్లో ఎక్కడం వరకే మన బాధ్యత. ఎక్కిన తర్వాత అది ఎక్కడ తీసుకెళ్తే అటు వెళ్ళాలి. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఎక్కడున్నామండి? సపరేట్ చేశాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? నాకు అధికారం ఉంది అంటే వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. నేను నిన్ను ఉట్టికి పంపిస్తలే. కొంతమంది వెళ్తారు కదండి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? పెద్ద పాస్టర్ పేరు నాకు ఇది గుర్తుంది కదా, మేము పోయి మమ్మల్ని ఆ పాస్టర్ పంపించాడు అంటాడు. ఆ పాస్టర్ ఫోన్ చేసిండు అనుకోండి, నేను ఎవరిని పంపించలేదు అంటాడు. అంటే అంటే ఏం చేసేది? వీళ్ళు తప్పుగా ఇంకొక పాస్టర్ పేరు వాడుకున్నారు కదండి. అంటే అధికారం ఇవ్వలేదు, పాస్టర్ దగ్గర అధికారం తీసుకోలేదు. అయ్యా నేను వాడుకోవచ్చా నీ పేరు, అక్కడ వెళ్తున్నాము, అక్కడ మాకు ప్రార్థన కావాలంటే మీ పేరు చెప్పొచ్చా అంటే ఆయన వద్దంటాడు. కానీ మనం ఏం చేస్తామండి? చెప్తాం. అలా కావద్దు అనేసి ఈ లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తారని తెలిసే ఏమని చెప్తున్నాడండి అక్కడ? నాకు పరలోకంలో ఉంది అధికారము, భూమి పైన అధికారం ఉంది. ఈ అధికారంతో నేను ఏం చేయగలను? నేను చెప్తున్నా ఇప్పుడు అది చేయండి. ఏంటి? జనాంగలకి శిష్యులుగా వాక్య పరిచర్య చేస్తూ శిష్యులుగా మార్చి వాళ్ళని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చి ముందరికి వెళ్ళసాగాలి. ఇంకా అక్కడ ఇంకొక వచనం ఉందండి. ఏమనుంది? ఇంకా నేను చెప్పే ప్రతి ఒక్క పని చదవమ్మా లాస్ట్ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో ఏ సంగతులు ఆజ్ఞాపించాడు? ఏ సంగతులు ఆజ్ఞాపించాడు? అక్కడ కొంచెమే ఉందండి. అది సగంలోనే ఆగిపోయినట్టు అనిపించలేదు? నేను ఏదైతే మీకు ఆజ్ఞాపించానో అనేసి అంటున్నాడు. ఇది శిష్యులకు తెలుసు ఏంటో, యేసుక్రీస్తుకు తెలుసు. తెలియని ఎవరికో తెలుసా అండి? మనకే. కానీ ఈరోజు మీకు అదే తెలుస్తుంది. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా? నేనేం కొత్త ఏం చెప్పాను? తెలిసిన వాక్యాలే తీస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయము. అక్కడ ఇంతకు ముందు నేను ఏం చెప్పానో అని ఇక్కడ మత్తయిలో వదిలేశాడో అవన్నీ అక్కడ చెప్తాడంట అండి. మార్క్ చాప్టర్ 16 15వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాం. మార్క్ 16:15 నుంచి ముందుకు వెళ్దాం. మరియు అందరు తీసారా? ఆమెన్ చెప్పండి. ఓకే, చదవమ్మా. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నిమిషమమ్మా చూడండి, ఇక్కడ నేను ఒకటి కరెక్ట్ గా నేను ఒక కాన్సన్ట్రేట్ చేసి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఏంటంటే సువార్త అందరికీ చెప్పమన్నాడు. నమ్మిన వాళ్ళు ఏం చేస్తారంట?
బాప్తిజం తీసుకుంటారు. నమ్మనోళ్ళు అంటే అర్థం ఏంటంటే శిక్ష ఇచ్చేది ఎవరు? మన మనసుపైకి తీసుకోవద్దు. నమ్మలేదు అంటే యేసయ్య చనిపోయేంత వరకు మేము ప్రార్థన చేస్తాం యేసయ్య అనాలి. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ భారము మన పైన రానియకుండా చూసుకోవాలి. మీకు అర్థమైందా అండి? అర్థం కాలేదు. అర్థం కాలేదు కాబట్టి ముఖాలు ఎట్లున్నాయి. నేను మళ్ళీ చెప్తా. సువార్త చెప్పడం ప్రతి ఒక్కరికి చెప్పక ముందు మనం ప్రార్థన చేస్తాం కదా. వాళ్ళ పైన భారం పెట్టుకొని మనం ప్రార్థన చేస్తాం కదా. అలా అయినా సరే యేసు ప్రభు దగ్గర రాకుండా అలాగే మరణించారనుకోండి, ఆ భారము నీ పైన వేసుకోకండి. ఎందుకు? శిక్షించేది ఎవరంటే అక్కడ వాక్యంలో నువ్వు కాదు. కాబట్టి వాళ్ళు బతుకున్నన్ని రోజులు నీ ప్రయాసపడ్డం ఏంటి? వాళ్ళకి సువార్త చెప్పడము, ప్రార్థన చేయటం, వాళ్ళని రక్షణ మార్గంలోకి నడిపించి వాళ్ళకి బాప్తిజం ఇవ్వటం. అర్థమవుతుందా అండి? వాళ్ళని శిష్యులుగా మార్చటం. ఒకవేళ వాళ్ళు మారకపోతే గనక మనం బాధపడొద్దు. చెప్పండి, బాధపడొద్దు. ఎందుకంటే వాళ్ళని మన అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారండి. వాళ్ళని మనం ఏం చేయలేం, హెల్ప్ చేయలేము. వాళ్ళు కేవలము నరకంలోకి వెళ్ళిపోవడానికే ఉంటారు. యూదా ఇస్కరియోతు లెక్క. యేసుప్రభు ఒక మాట అంటాడు కదండి, వాడు పుట్టకపోతే బాగుండును అనేసి అంటాడు. వాడు పుట్టినందుకు ఆడు ఎక్కడికి వెళ్ళిపోయాడంట? నరకంలోకే. చాలా మంది డిబేట్ చేస్తాడు యూదా ఇస్కరియోతు ఎక్కడున్నాడు అనేసి. నరకంలోనా పరలోకంలోనా అని రాసి పెట్టుకొని నరకంలోనే ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తే బాధపడ్డాడంట. ఏమని? వీడు జన్మించకపోతే బాగుండరా బాబు. ఎవరి వల్లనైతే పుట్టుక మరణం ఉంటుందో ఆ వ్యక్తి ఏమంటున్నాడు? కొంతమందికి మనము ఎంత సువార్త చెప్పిన వాళ్ళు అట్లా అని చెప్పి మనం వదిలేయొద్దు. అదే నేను చెప్పేది. వదలొద్దండి. వాళ్ళు వాళ్ళు ఈ భూమి పైన జీవించేంత వరకు వాళ్ళకి సువార్త వెళ్తూనే ఉండాలి. ఒప్పుకోలేదు, చనిపోయారు అంటే ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటున్నాను తెలుసా అండి? ఇన్ ఎవ్రీథింగ్ యు నీడ్ టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. హల్లెలూయా. ప్రతి చోట ఏది జరిగినా దానికి స్తుతులు చెల్లించమన్నాడు యేసయ్య. చాలా మంది మంచి జరిగినప్పుడే చప్పట్లు కొడతాం. ఇవాళ టెస్ట్ మనీస్కి అందరు చప్పట్లు కొట్టారు. అదే బాధ గురించి చెప్తే ఎవరు చప్పట్లు కొడతలేరు. బాధలో కూడా చప్పట్లు కొట్టాలా? పక్కన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా అండి? ఇది ఎర్రోడా అనుకుంటాడు. వీడేంటి అన్ని పిచ్చి పిచ్చిగా చేస్తున్నా. వాళ్ళకి తెలియదు. ఎందుకో తెలుసా అండి? నీ అడ్రస్ మార్చబడ్డదని వాళ్ళకి తెలియదు. నీ కొత్త అడ్రస్ లో జీవించే విధానం వేరు. అందరు సైలెంట్గా ఉన్నారు. ఏం ఆలోచిస్తున్నారండి? నీ కొత్త అడ్రస్ లో జీవించే విధానం వేరు అంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. కొత్త అడ్రస్ లో ఎట్లా జీవించాలో తెలుసా అండి? లేమి వస్తుందని నీకు కనిపించింది అనుకోండి, యెహోవా ఈరే అన్నిటినీ చూచుకొనును, కొదువ లేదు నాకు, కొదువ లేదు నాకు, భయము లేదు నాకు, భయము లేదు నాకు, భయము లేదు. హల్లెలూయా. ఇక్కడ పాటలు పాడాలా, స్తుతులు చెల్లించాలా. మీకు అర్థమవుతుందో లేదో? ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ ఏం చేయగలరు? అందరు ఉన్నారు కదా నాతోటి? హల్లెలూయా అనండి. కొంచెం బోర్ కొట్టొచ్చు, కానీ ఇది కమిషన్ అండి. చెప్పండి, ఇవాళ కమిషన్ డే. చెప్పండి, కమిషన్ డే. ఇక్కడ అందరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. మీకు అర్థమైందో లేదో? హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను చెప్తున్నాను చూడండి, ఇక్కడ అంతా ప్రవక్తలు, టీచర్స్, పాస్టర్స్, యూత్ మినిస్టర్స్, వర్షిప్ మినిస్టర్స్, వీళ్ళందరూ ఉన్నారు. యు ఆర్ నాట్ టూ లేట్. అబ్రహాంని యెహోవా దేవుడు 70 సంవత్సరాలకి పట్టుకున్నాడంట. ఇక్కడ ఎంతమంది? 70 ఉన్నారు. ఒకళ్ళు తప్ప ఇంకొవరు లేరు. ప్రైజ్ ద లార్డ్. యు ఆర్ స్టిల్ యంగ్. యూ కెన్ స్టిల్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నిన్ను ఆపేటోడు ఎవడు లేడు, నువ్వు తప్ప. ఎందుకంటే అధికారము నాది అంటున్నాడు యేసయ్య.
నేను నీకు పిలిచి నేను నీకు అప్పగించిన పని ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు యేసయ్య ఉదయకాల సమయంలో. ఒకవేళ నువ్వు మర్చిపోతే గనక జ్ఞాపకం చేయడానికి ఈ రోజు దేవుడు కమిషన్ చేసిన రోజు. టుడే ఇస్ ద గ్రాడ్యుయేషన్ డే ఫర్ యూ. ఎక్కడికి గ్రాడ్యుయేట్ అవుతున్నామండి చెప్పండి? ప్రవక్తల లెక్క, టీచర్స్ లెక్క, పాస్టర్స్ లెక్క, కౌన్సిలర్స్ లెక్క, అగ్రహస్త ఫ్రోందనాలిగాస్. చూడండి, ఎప్పుడన్నా అన్య భాషలలో నేను ప్రాఫెసీ చేసినప్పుడు అన్య భాషలలో మాట్లాడుతూ పొందుకోవాలి, అప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. when I'm speaking in tongues, lagrahantanasos, that is how you receive. ఆహా, ఏం చేయొచ్చంట? నమ్మిన వారి వలన ఇక్కడ చూద్దాము. నమ్మిన వారి వలన అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నేను నమ్ముతున్నా కాదు, నువ్వు ఆల్రెడీ నమ్మేశావు. నీకు అర్థమైంది అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నువ్వెందుకు ప్రార్థన చేస్తావు వేరొళ్ళకు? నమ్మకం వదలొద్దు. నువ్వు నమ్మేశావు, ఆల్రెడీ నమ్మావు కాబట్టే ప్రార్థన చేస్తున్నావు. మీకు అర్థమైందో లేదో? నేను నమ్ముతున్నా ప్రభువా, నేను ఈ చెట్టు పైన ప్రార్థన చేస్తున్నా, ఇది ఇట్లాగే పచ్చగా ఉందంటే నేను ప్రవక్తని. లేదు, నువ్వు ఆల్రెడీ ప్రవక్తవు కాబట్టి అది పచ్చగా ఉంటుంది. నువ్వు ఆల్రెడీ పాస్టర్ కాబట్టే సంఘస్థులు నీకు రెస్పెక్ట్ ఇస్తారు. మీకు అర్థమవుతుందా? టుడే గాడ్ ఈస్ కమిషనింగ్ యూ. మీ పైన ఒక అంక్షన్ ఇస్తున్నాడు దేవుడు. ఏం అంక్షనో తెలుసా అండి? టు డూ గ్రేటర్ థింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్. చదవండి అమ్మా. నమ్మిన వారికి అంటే నువ్వు ఆల్రెడీ నమ్మేశావు. చెప్పండి, నేను నమ్మేశాను. ఇప్పుడు నమ్మిన వాళ్ళు ఏం చేస్తారంట చూడండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. సూచక క్రియలు, అందరు చెప్పండి, సూపర్ న్యాచురల్ థింగ్స్. ఈ రోజు వరకు మనం నడిచిందంతా న్యాచురల్ అండి, అవునా? అయ్యో పాకెట్లో డబ్బులు లేవే ఎట్లా, కానీ సూపర్ న్యాచురల్ లో పాకెట్లో డబ్బులు లేవా అనడం. ఎంతమందికి నాకు ఒక సాక్ష్యం ఉండండి, అరే చెప్పడం అనుకో మర్చిపోయినా. ఎంతమంది లాస్ట్ టైం ప్రవచించినట్టు నీ పర్సులో డబ్బులు వచ్చాయి? ఎవరికి రాలేదా? పర్సులు పట్టుకోండి అని ప్రవచనం చేశాం కదా పర్సుల పైన. ఎంతమందికి వచ్చాయి? ఎవరికి రాలేదా? అంక్షన్ మిస్ అయ్యారు, అందుకే రాలేదు మీకు. ఎందుకో చెప్తున్నా, నా పర్సు నిండింది. నా పర్సు నిండిందండి, మీ పర్సు ఎందుకు నిండలేదు? ఎప్పుడు పాస్టర్ అమ్మ నా పర్సులో డబ్బులు పెట్టదండి. నేను కూడా చెప్పినానా నీకు? చెప్పలే. ఆమె ఎప్పుడు పెట్టదు. పోయిన వారం అంతా అయిపోయింది, వాళ్ళ తల్లిగారి ఇంట్లో నేను వదిలిపెట్టడానికి వెళ్తుంటే పర్సులో డబ్బులు పెట్టి ఇగోండి అన్నారు. నేను ఇట్లా చేతిలో పట్టుకోగానే అది మూసుకుంటుంది. అది మూసుకున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, అరే ఇది మూసుకోవద్దు కదా, ఎందుకు మూసుకుంటుందని. పర్లేదు, మిరకల్ వచ్చింది, డబ్బులు ఉన్నాయి, సగం మూసుకుంటుంది అంటే ఇట్లనే మూసుకుంటుంది. నేను అన్న, దేవా ఇది కూడా మూసుకోవద్దు, ఇట్లా తెరిచి ఉండాలా, ఇట్లా ముయ్యొద్దు పర్సు, అంత డబ్బులు ఉండాలా. నాకు వచ్చింది టెస్ట్ మనీ, యేసు నామంలో జరిగింది నాకు. హల్లెలూయా. మీకు కూడా జరుగుతుంది. చెప్పండి, నాకు కూడా జరుగుతుంది. జరిగింది. సూచక క్రియలంట. సూచక క్రియలు అంటే ఏంటో తెలుసా అండి? మా అమ్మగారు చిన్నగా ఉన్నప్పుడు ఒక స్టోరీ చెప్తుండే. యేసు ప్రభు దగ్గర నుంచి మనం ఏది దాపెట్టలేము. ఒక చిన్నపిల్ల అంట, నేను చిన్నగా ఉన్నప్పుడు అండి, నేను తినకపోతే మా అమ్మగారు నాకు చెప్తారు. యేసు ప్రభు అంటే ఆడుతూ ఉంటాడట చిన్న పాపతోటి. పాప అంటదంట, ఏసయ్యా నేను ఫింగర్స్ పెడతా, నువ్వు ఎన్ని ఫింగర్స్ ఉన్నాయో చెప్తే మనం ఆట ఆడుకుందాం అంటదంట. తెలుసా అండి? చాలా మందికి తెలుసా అనుకుంటా. ఫస్ట్ టైం 2 ఫింగర్స్ పెట్టి ఇప్పుడు ఎన్ని ఫింగర్స్ పెట్టా అంటే 2 అంటాడంట. 2 కరెక్ట్ 1 పాయింట్ యేసు ప్రభుకి. అట్లా ఆడుతూ ఉంటదంట అండి. ఓ 2-3 నంబర్లు అయిపోయినాక ఈ పాప ఏం చేస్తుంది, అమ్మో ఏసయ్య అన్ని కరెక్ట్ చెప్తుండే, ఇప్పుడు కరెక్ట్ చెప్పకుండా ఒకటి ఏమని చేద్దామని చెప్పి 5 పెడుతుందంట. 5 పెట్టి ఏసయ్య ఇప్పుడు ఏమున్నాయి వెనకాల అనేసి అంటాడంట. ఈ పాప మనసులో ఏమనుకుందంటే, ఈ 5 అన్నడానికో 3 పెడదాం అనుకుందంట, లేదా 2 పెడదాం 1 పెడదాం అనుకుందా. అంటే మార్చేద్దాం, చెప్పేలోపు మార్చేద్దాం అనుకుందంట. యేసు ప్రభు అన్నాడంట, ఆమెకు ఊహకు అందని అన్నాడంట. 5 పెట్టిందంట.
ఎన్ని ఉన్నాయి ఏర్లు చెప్పండి యేసయ్యా అంటే 6 అన్నాడంట. ఏ 2 ఉన్నాయని ఇట్లా చూడంగానే పక్కకేనంట ఒక ఏలు వచ్చిందంట అండి. యేసు ప్రభుతోటి ఎప్పుడు ఆటలు ఆడొద్దు. ఎందుకంటే ఆయన చెప్పింది జరుగుతుంది. చిన్న పాపకు చెప్పింది జరిగిందంట. 6 ఉన్నాయి అనగానే నువ్వు లేమిని చూస్తున్నావు. ఆయన వాక్యం ఏమని సెలవిస్తుంది? యువర్ ల్యాండ్ విల్ ఫ్లో విత్ మిల్క్ అండ్ హనీ. మరి నువ్వేం చూస్తున్నావు? మీకు అర్థమవుతుందో లేదో? ప్రైజ్ ద లార్డ్. జరీకరదమాతోస్. ఇంకేం చెప్పాడండి? ఇంకేం చెప్పాడు? ఏమనగా ఆ నా నామమున దయ్యములను ఒక వెళ్ళగొట్టుదురు. నిమిషం ఆగండి. మొదటిగా ఏం చెప్పాడు? నమ్మిన వారికి సూచక క్రియలు. ఎటువంటి సూచక క్రియలండి? ఎటువంటి సూచక క్రియలు అంటే ఇది సూచక క్రియలు నార్మల్ అయిపోతాయి మనకి. చెప్పండి, నార్మల్ అయిపోతుంది. చాలా మంది సూపర్ న్యాచురల్ సర్వీస్ కానీ మన సంఘం వచ్చి అంటది మాకు ప్రతి ఆదివారం సూపర్ న్యాచురలే, ఓ ప్రతి మంగళవారం సూపర్ న్యాచురలే, ప్రతి బుధవారం నాకు సూపర్ న్యాచురలే. ఐ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ సండే సర్వీస్ టు బి సూపర్ న్యాచురల్. మీకు అర్థమవుతుందో లేదో? ఎందుకంటే అనుక్షణం నేను సూపర్ న్యాచురల్ నడుస్తున్నాను. హల్లెలూయా. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తుందండి? ఏం ఎలగొడతామంట? నా నామమున దయ్యమును వెళ్ళగొట్టుదురు. హోల్డ్ ఆన్. ఏంటంట అండి? నువ్వేం ఎలగొడతావు? ఏం ఎలగొడతావు? దీనికి డిగ్రీ ఏం అవసరం లేదు. చెప్పండి, బైబిల్ కాలేజ్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. కేవలం ఆయన నామం ఉంటే చాలు. మీకు అర్థమైందో లేదో? ఫస్ట్ సపరేట్ చేసుకుంటాడు, అధికారం నాదని చెప్తాడు, సువార్త ప్రకటించి అంటాడు. ఇంకేం చేయమంటాడు? సువార్త ప్రకటించి శిష్యులుగా మార్చమంటాడు, బాప్తిజం ఇవ్వమంటాడు. నేను చెప్పిన ఇంకా ఆజ్ఞలు పాటించమంటాడు. ఆ ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏంటి? సూచక క్రియలు జరుగుతాయి. ఆ సూచక క్రియలు ఎలా ఉంటాయి అంటే, మొదటి సూచక క్రియ ఏంట్రా బాబు అంటే దురాత్మలను ఎలగొడతావంట. లగ్రహ బ్రతనోసొకో అంటే ఏమంటున్నాడండి? యేసు నామంలో నువ్వేం చేస్తావంట? మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. జాంద్రా గ్లో మహావ్రికదా నెహెజెగెదనహ్లహజే ఎగ్రహాదనగలో దనాజివ్రతే. ఆయన ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి మళ్ళా చూడండి, ఇక్కడ 12 మంది శిష్యులను పిలిచాడంట అండి పక్కకి. మళ్ళా చెప్పండి, పక్కకు పిలిచాడు. ఏం చేశాడు పక్కకు పిలిచి? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును మళ్ళా చదవండి. ఏంటంట? అపవిత్రాత్మలను ఎలగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఏమిచ్చాడంట అండి? ఏమిచ్చాడంట అండి? ఇంగ్లీష్ లో బాగుంటది, అగేన్స్ట్ ద God, Jesus blessed, given them power against the impure spirits. impure. అన్క్లీన్ అంటే ఎవరో తెలుసా అండి? చెప్పండి, దురాత్మలు. మార్క్ అయితే ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ దురాత్మలనంట. ఈరోజు ఏ దురాత్మ ఉందండి మీ దగ్గర? మనం జోబులో పెట్టుకొని తిరుగుతున్నాం కొన్ని దురాత్మలను మన కార్ ఎక్కించుకొని తిరుగుతున్నాం. కొన్ని దురాత్మలను మనం ఆఫీస్కి తీసుకెళ్తున్నాం. కొన్ని దురాత్మలను హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఉంది. ఏంటో తెలుసా అండి ఇది? మీకు అర్థమవుతుందో లేదో? జోబులో పెట్టుకొని తిరిగేది దరిద్రం. దరిద్రం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఏ పని చేసినా ఫలింపదు, ఫలం రాదు. నువ్వు మంచి చేయాలని పోతే నీకు చెడవుతుంది. నీకే కాదండి, నీ పక్కనలోకి కూడా చెడవుతుంది. ఎప్పుడైనా గమనించారా? ఒకళ్ళకి హెల్ప్ చేద్దామని ఒక ఇద్దరు పోతారు, ఎప్పుడు చెడవుతుంది మనకి. మళ్ళీ నేను సపరేట్గా పోయినా అనుకో, నాకు మంచి జరుగుతుంది. నేను ఎప్పుడైతే వేరేళ్ళతో మిక్స్ అయిపోయినాను అనుకోండి, ఆ వేరేళ్ళు ఎవరో కనుక్కోండి ఫస్ట్, అలాని కట్ చేయండి. మీకు అర్థమవుతుందో లేదో? జగ్రహాన్ ద నఫ్రోతనస్. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
ఇంకేం చెప్తున్నాడు అక్కడ? దెయ్యాలను ఏం చేస్తారంట? ప్లీజ్ అమ్మా, వెళ్ళమ్మా. ఇదా అండి ఎలగొట్టడము? ఎలగొట్టడం అంటే ఎలా ఎలగొడతాము? ఎట్లా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరిని గెట్ అవుట్ అంటారు? చెప్పండి ఆ దరిద్రంని. పేర్లు పెట్టి చెప్పండి. అదే నేను చెప్తున్నాను చూడండి, ప్రొఫెటిక్ మిస్ అయ్యిర్రా మీరు మిస్ అయిపోతారు. యేసు నామంలో అప్పులను ఎలగొడతాను చెప్తలేరు మీరు. ఇంకా ఏం సంఘం దొరికిందిరా బాబు నాకు? యేసు నామంలో దురాత్మలను ఎలగొట్టండి. ఎలగొట్టండి దురాత్మని. అదానా జీఫ్రతనా ఎలగొట్టండి యేసు నామంలో. ఆహాహా. బ్యారన్నెస్ ఏం చేయాలి? బ్యారన్నెస్ ఏం చేయాలి? ఎలగొట్టండి. అప్పులను ఏం చేయాలి? అన్ని వివరించి చెప్పాలి. పాలు తాగిపిస్తుంటే ఇంకా పాలే తాగుతున్నారు. ప్రొఫెటిక్ మిస్ అవ్వద్దు. డోంట్ మిస్ యువర్ ఛాన్స్. మళ్ళా చెప్తున్నాను, దురాత్మలను నిలగొట్టాలి. నెక్స్ట్ ఏంటమ్మా? మార్క్ 16. దెయ్యాలను ఎల్లగొడతారు. క్రొత్త భాషలు మాట్లాడుదురు. కొత్త భాషలు ఎంతమంది మాట్లాడుతున్నారండి? ఏం చేస్తారంట అండి? కొత్త భాషలు మాట్లాడారు కదా. ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ ఏమైతుందంట అండి? పాములను ఎత్తి పట్టుకుందురు. పాములను ఎత్తి పట్టుకున్నారు అంటే పోయి పాముల కోసం వెతకకండి. పాములు లాంటి మనుషులను నువ్వు ఎదుర్కొన్న నీకేం కాదు. పాము లాంటి సిచ్యువేషన్స్ నీకు ఏదొచ్చినా నీకు ఏమి కాదు, ఎదుర్కొంటావు. పాము అంటే అందరూ ఏమనుకుంటారండి? సాతాన్ అనుకుంటారు. సాతాన్ కాదు. సాతాను లెక్క కన్నింగ్గా ఉండే వ్యక్తులు, మన కుటుంబాన్ని కూలగొట్టడానికి కొన్ని సాడీలు చెప్పే వ్యక్తులు వస్తారు చూడండి. అట్లాంటి వాళ్ళని జయించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. జ్ఞానం నీకు ఇస్తాడు. పాయిజనస్ది ఏది తిన్నా నీకు సర్పం అంటే పాయిజన్ గుర్తో సమానం. అది కూడా ఉంటది. చదవండి. మరణకరమైనదేది త్రాగినను ఆ, అది వారికి హాని చెయ్యదు. మరణకరణమైనది ఏది తాగినా నీకేం చెయ్యదంట అండి? హాని చెయ్యదు. ఓకే, నెక్స్ట్ చదవండి అమ్మా. ఏది విషపూరితమైన తాగినా నీకేమి కాదు. రోగుల మీద చేతులుంచినప్పుడు రోగుల మీద ఏముంచినప్పుడు అంట అండి? చేతులుంచినప్పుడు ఎవరి మీద? ఎవరి మీద? రోగుల మీద. ఎవరన్నా రండి నా ముంగట్. ఎవరన్నా ఒకళ్ళు, చిన్నోళ్ళు పెద్దలు, సంబడి కమ్ ఫార్వర్డ్. కమ్. అమ్మాయికి రోగం లేదండి, చెప్తున్నా. నేను పాప మీద చెయ్యి ఉంచినప్పుడు ఏమైతుందంట? రోగుల మీద చేతులుంచినప్పుడు ఆ, వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. నాకేం చెప్తున్నాడు నా యేసయ్య? రోగులు కనిపిస్తే నడవండి హాస్పిటల్ తీసుకుపోతా. అదే ఉన్నాడా? ఏముందండి? నిర్మల్ నగర్లో ఒక డాక్టర్ బాగుంటాడండి. లాల్ బజార్లో ఇంకొక డాక్టర్ బాగుంటాడండి. కార్ఖానాలో ఇంకొక డాక్టర్ బాగుంటాడండి. అది చెప్పాడండి వాక్యంలో? ఏమని చెప్తున్నాడు? దేవుని సేవించే వాళ్ళను రోగుల పైన నువ్వు ఏం చేస్తా అంట? చేతులు వేస్తే ఏమైతుందంట? వారు స్వస్థత నొందుదురు. ఏం పొందుతారంట అండి? ఏం పొందుతారంట అండి? మనం ఏం చేస్తాము? డాక్టర్ దగ్గరికి వెళ్తే స్వస్థత పొందుతారండి. రండి, తీసుకెళ్తానండి. తీసుకెళ్ళొద్ద. వీ నీడ్ గుడ్ డాక్టర్స్. నేను డాక్టర్స్కి అగేన్స్ట్ లేనండి. కానీ డాక్టర్ అన్నక ముందు నువ్వేం చేయాలి? పెట్టి ప్రార్థన చేయాలని ఉందా? వాక్యం చదువుతలేరు ఎవరు. ప్రైజ్ ద లార్డ్. నాకు ఇది రెవల్యూషన్ లెక్క వచ్చింది, ఇప్పుడే వచ్చింది. నేను కూడా చేయబెట్టి ప్రార్థన చేస్తా అంట. ఏసు నామంలో తలనొప్పి తీసేసేయి, ఏసు నామంలో జ్ఞానమే. నో, చేయబెడితే ఏమవుతుంది? చేయబెడితే ఏమవుతుంది? చేయబెడితే ఏమవుతుంది? థ్యాంక్ యూ పర్సి. మళ్ళా చేద్దాం. రెడీయా? చేయబెడితే ఏమవుతారు? మా పాస్టమ్మ పర్సు పెద్దగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఏమవుతుంది?
స్వస్థత కేవలము ఆరోగ్యానికే కాదండి. నువ్వు చేయి పెడితే ఏమైతుందంట అండి? చేయి పెట్టిన దగ్గర అంతా అక్కడ ఏమనుంది? ఇది కూడా ఒక సిక్నెస్సే. లేమి కూడా ఒక సిక్నెస్సే. మీకు అర్థమైందో లేదో? మీకు అర్థమైందో లేదో? మీకు అర్థమైందో లేదో? లేమి ఏంటి? సిక్నెస్. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? పర్సు పట్టుకున్నప్పుడు ఏమొస్తుంది దీనికి? ఏమొస్తుంది దీనికి? సిక్నెస్ నుంచి బయటపడుతుంది పర్సు. మీకు అర్థమైందో లేదా? గాడ్ ఫిల్ దిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఫిల్ దిస్ లార్డ్. ఆమేన్. ఎవరిది ఎంత పెద్దగా ఉంటే సంచి అంత నిండుతుంది. మీకు అర్థమైంది? ఎవరిది ఎంత పెద్దగా ఉంది? పెద్దగున్నోళ్ళు చూపెట్టండి. పెద్దగున్నోళ్ళు లేపండి. గాడ్ ఈస్ గోయింగ్ టు ఫిల్ దాట్. జీసస్ ఈస్ గోయింగ్ టు ఫిల్ దాట్. హల్లెలూయా. జీసస్ ఈస్ గోయింగ్ టు ఫిల్ దాట్. లేమిని నింపుతాడు. లేమి కూడా ఒక రోగము. చెయ్యి పెడితే అంటే ఏమవుతుందంట అది? నెక్స్ట్ ఏమవుతుంది? పాస్టమ్మ పక్కకు పడేసింది బైబిల్. ఐ నీడ్ రెవల్యూషన్ వచ్చేసింది నాకు. బైబిల్ పక్కకు పెట్టేసా. ఎందుకు బైబిల్ ఎందుకు పక్కకి వెళ్ళిపోతుందో తెలుసా అండి? ఆ బైబిల్లో ఉన్న వచనాలు ఎప్పుడైతే నీ హృదయంలోకి వెళ్తుందో ఆ పుస్తకంతో మనకు పని లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆ వాక్యం నీలో పట్టు ఉంది. హ్మ్. మీకు అర్థమైతుందో లేదో? అట్లా అని చెప్పి పడేయకండి, పెట్టుకోండి. ఆ రెవల్యూషన్ వచ్చే వరకు కావాలి మనకి. అది చదవమ్మా. వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఆ, ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి ఆ, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే యేసయ్య? పరలోకమునకు వాక్యం చదివిన వాళ్ళు చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే యేసయ్య? పరలోకంలో ఎక్కడున్నాడంట? దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. భూమి పైన ఎవరున్నారు? నీ హృదయంలో ఎవరున్నారు? యేసయ్య పరలోకంలో ఉన్నాడు కదా. కరెక్ట్. కరెక్ట్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యం నీలో పట్టుండి ఏమైతుందండి? శక్తి ఇస్తుంది. చెప్పండి, ఐ యామ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జీసస్. నాకెట్లా తెలుసు? యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. జబాలే కెతనకరోస్. ద్రాక్షవల్లిని నేను, ఆ, తీగలు మీరు. ఆ, ఎవడు నా యందు నిలిచియుండునో, ఆ, నేను ఎవని యందు నిలిచియుండునో ఆ. వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. ఎవరంట అండి? యేసయ్య. యేసుప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు? తండ్రి కుడి పార్శ్వం వద్ద కూర్చుండు. ఇప్పుడు నీ ఎవరు అంటే ఏమైంది? అంటే చెప్పండి, నువ్వేంటి? ఈ చెయ్యి ఎవరి చెయ్యి? నువ్వు చెయ్యి పెడితే నువ్వు పెడతలేవు, వాడి చెయ్యి యేసుక్రీస్తు చెయ్యి పెడుతున్నాడు. నువ్వు ఒకళ్ళ ఇంట్లోకి నువ్వు అడుగు పెడుతుంటే నువ్వు పెడతలేవండి. నీ కాళ్ళు యేసుక్రీస్తు కాలు. హల్లెలూయా. నీ చెయ్యి యేసుక్రీస్తు యొక్క చెయ్యి. నీ మాటలు, అందుకే మాటలు జాగ్రత్త అంట నేను ఎప్పుడు. మీకు అర్థమవుతుందో లేదో? మాటలు జాగ్రత్త అని నేను ఎందుకు చెప్తానో తెలుసా అండి? నువ్వు అడుగు పెట్టి నువ్వు మాట్లాడుతుంటే నీ మాటలు నీ కాదు, యేసుక్రీస్తు మాటలు. మనం కొన్నిసార్లు అంటే మా చెల్లె పిచ్చిది సార్, ఏమనుకోకండి. మా అమ్మ పనికిరాదు సార్, మా అమ్మకి అయిపోయింది అంతా, ఏమనుకోకండి. నువ్వు అలా అంటే నిజంగానే మీ మమ్మీ అలాగైతుంది. నువ్వు అంటే నిజంగానే మీ చెల్లి అలాగైతుంది. నువ్వు నాకు ఎప్పుడు చూడు ఏం లేవు, ఏం లేవు, ఏం లేవు, ఏం లేకుండానే ఉంటావు. అదే 2 రూమ్లలో ఉంటావు. అదే రేకుల కింద ఉంటావు. నీ కొడుకు కూడా రేకుల కిందనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు బూది గంతం వరకు ఉంటాయంట. మీకు అర్థమవుతుందో లేదో? ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ అది చేసిన తర్వాత ఏంటంట? చదవండి. మార్క్. వారు బయలుదేరి ఆ, వాక్యమంతట ప్రకటించిరి. వాళ్ళు ఏం చేశారంట అండి? బయలుదేరి ఇవాళ మనం ఏం చేయాలి? ఇవాళ మనం బయలుదేరి వెళ్ళి ఏం చేయాలి? బయలుదేరి మనం ఏం చేయాలి?
ఆఫీస్కి వెళ్ళి ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? హస్బెండ్తో కూర్చున్నప్పుడు ఏం చేయాలి? పిల్లలతో కూర్చున్నప్పుడు ఏం చేయాలి? ఇన్లాస్తో కూర్చున్నప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నాము? అందరికన్నా మెయిన్ ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు ఏం చేయాలి? కజిన్స్తో కూర్చున్నప్పుడు ఏం చేయాలి? మనం వాక్యం ప్రకటించామండి. అక్క, ఈ జుంకాలు ఎక్కడ కొన్నావు అక్క? మొగోళ్ళనుకో, ఈ జీన్స్ ఎక్కడ కొన్నావు? బండి మైలేజ్ ఎంత ఇస్తుంది? ఈ కార్ రిలీజ్ అయిందంట చూసావా? తార్ రాక్స్ బాగుందంట. కానీ వాక్యం ఏం సెలవిస్తుందండి? యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట? అక్కడికి ఫస్ట్ ఏం చేశారు? మనం ఎన్నిసార్లు ఇంట్లోకి బయలుదేరుతామండి. ఇంట్లోకి బయలుదేరుతాము, ఇంట్లో నుంచి బయటికి బయలుదేరుతాము. మనం ఏం చేయాలి? సార్ ఇంట్లో ఎవ్వరు ఉండరు సార్, నేను ఒక్కడనే ఉంటా. వాక్యం ప్రకటించు. మీకు అర్థమైతలేదు, నువ్వు మాట్లాడితే సిచ్యువేషన్స్ నువ్వు మాట్లాడినట్టు వస్తాయి. అధికారం నీకు ఇవ్వబడ్డది. నెక్స్ట్ చదవం. ప్రభువు వారికి ప్రభు వారికి సహకారుడై ఉండి ఏమై ఉంటాడంట అండి? సహకారుడై ఉండి సహకారుడు అంటే ఇప్పుడు మనం అంటాం కదండి, నేను చేయి పెడితే వాళ్ళు హీల్ వెళ్తారు ప్రభు. ఎలాగ అంటే, నువ్వు పెట్టి నేను ఉన్నాగా, నేను హెల్ప్ చేస్తా. మీకు అర్థమవుతుందో లేదో? ప్రార్థన చేసిన ప్రభు అని నిండుతలేదు. ఎలాగా? నాతో పాటు నువ్వు ఉన్నావు. నింపు నింపు. మనం ఏం చేస్తామో తెలుసా అండి? ఒకసారి మాట్లాడినాం కదా, ఈ వారం వెళ్ళిపోయినాక నిండిపోవాలనుకుంటాం. అది నిండే వరకు మాట్లాడాలా. అది నన్ను చూసే వరకు మాట్లాడాలా. ఆ పర్సు క్లోజ్ అయ్యే వరకు, క్లోజ్ అవ్వకుండా ఇట్లనే నించునే వరకు నువ్వు మాట్లాడాలా. మాట్లాడుతూనే ఉండాలా. ఓ ఒక పాట వింటా వస్తున్నానండి. అంటే ఈ మధ్యలో నేను వేరే ఒక పాట వింటా ఉన్నాను. యేసుక్రీస్తుని ఉన్న వాళ్ళంట కంటికి కనిపించేవి, చెవులకు వినిపించేవి, దేని గురించి భయపడకు అంట. నేను ఇప్పుడు ఆ పాట పాడితే అందరికీ గుర్తొస్తుంది, అంటే ఏ పాటనో తెలుస్తుంది. కానీ నేను ఏం చెప్తున్నానంటే, నీకు కనిపించే దాని గురించి నువ్వు చూసి భయపడొద్దు. నీకు వినిపిస్తుంటది, సిలిండర్ అయిపోతుంది, సిలిండర్ అయిపోతుంది, అయిపోతే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నువ్వు చెయ్యి పెట్టాలి. చూసారా అండి? లెవెల్స్ ఉంటాయి ఆత్మలో. మాట్లాడాలన్న వాళ్ళు ఎంతమంది అన్నారు? మాట్లాడండి, పర్లేదు, అవుతుంది. చేయి పెట్టాలనేసి ఇద్దరే అన్నారు. నేనన్నా, అబ్బాయి అన్నాడు. మేమిద్దరం చేయి పెడితే చాలా అవుతుంది. ఆ కారు ఎక్కుతుంటాము, చేయి పెట్టాలి. ఫస్ట్ కాగానే బిల్లులు కడతా ఉంటాము. దేంతో కడుతుంటావు? బిల్లులు కట్టక ముందు ఫస్ట్ ఏం కట్టాలి? దేవుని యొక్క టైట్స్ మనం ఇవ్వాలి. దేవుడికి చెందాల్సింది దేవునికి ఇస్తే, అదే చేతటి మనం వేరే చేస్తా ఉంటే ఏమవుతుందండి? మీకు అర్థమైతలేదు. కొంతమందికి ఫస్ట్ ఫస్ట్ ఫ్రూట్ ఇవ్వమంటే, ఎలాగ పాస్టర్ గారు అంటారు. అరే వీళ్ళు ఎవరు గివింగ్, ఎవరు మాట్లాడుతారు. ఓకే, ఐఎమ్ టేకింగ్ దట్ ఆల్సో, బట్ యూ హ్యావ్ టు సే. కానీ చిట్టీలు కట్టడానికి మాత్రం వెనకాలకి పోం. మీకు అర్థమవుతుందో లేదా? చిట్టి కడుతుంటాము. ఎంతమంది చేతులు లేపకండి, చిట్టీలు కట్టేటోళ్ళు ఉన్నారు కదా అండి? ఉన్నారు. తిండి తినకపోయినా కడతారు కదా? కడతారు. ఒంట్లో ఆయాసం వచ్చినా ఎందుకు? ఆ వచ్చే అమౌంట్ మనకు అవసరం కాబట్టి. ఫస్ట్ ఫ్రూట్ ఇవ్వండి రా బాబు అంటే, యేసుక్రీస్తుకి తెలుసులే నా సంగతి. నాకు తెలీదా? నన్ను చూసుకుంటలేడా? ఆ పర్సు నిండాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? మీకు అర్థం కాలేదు. పర్సు నిండాలంటే పర్సు ఏం చేయాలి మొదటిగా? చెయ్యండి మరి. చేసేటప్పుడు భయం వస్తుంది. వాయమ్మో నెక్స్ట్ మంత్ ఎట్లా? కానీ నీకు అర్థం కాదు ఏందండి?
మీకు అర్థం కాదు ఏందో తెలుసా? నేను ఒకటి చూపెట్టాలా? చూస్తారా? చు ఎవరు మాట్లాడతలేదు. చూస్తారా అండి? ఎక్సోడస్ 23. ఎక్సోడస్ రెండో పుస్తకం. తెలుగులో ఏమంటారండి? నిర్గమకాండం 23వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చదువుకుందాం. అందరు తీశారా? అందరు తీశారా? అందరు తీశారు కదా? ఇప్పుడు చూడండి, ఈ రోజు నేను ఏం చెప్పాను? ఈ రోజు ఏంటి మనకి? కమిషనింగ్ డే. అంటే ఏంది? కమిషనింగ్ అంటే ఏం చేయాలి? మ్, ఏ అపాయింట్మెంట్లు ఏం చేయాలి? మన జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి? అరే ఇప్పటిదాకా చెప్పినా కదా, చెప్పాలా కదా అండి? అంటే సేవ చేయాలి, దేవుని సేవ చేయాలి. ఇప్పుడు దేవుడి సేవ చేసేటోళ్ళకి ఏమవుతుందో చూడండి, చదువమ్మా. నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను. ఒక నిమిషం. దేవుడైన యెహోవాని సేవింపవలెను. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే సేవించిన వాళ్ళకి ఏమొస్తుందో, అంటే యేసు ప్రభు కొరకు సేవ చేసిన వాళ్ళకి ఏమొస్తుందో చూపెడుతుండండి. అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభు కొరకు సేవ మీ అందరికి అధికారం ఇచ్చేసాడు, నువ్వు చేస్తున్నావు వెళ్ళి ఇప్పుడు కదా. ఇప్పుడు సేవించిన వానికి ఏమవుతుందో చూడండి అక్కడ. అప్పుడు ఆయన ఆ, నీ ఆహారమును నీ ఆ. పానమును దీవించును. ఏం చేస్తాడంట అండి? మీకు అర్థమైందో లేదో? ఏం దీవిస్తాడంట? నీ ఆహారమును, పానం అంటే నువ్వు తాగే నీరు. బ్లెస్ చేస్తాడంట. ఎంత బ్లెస్సింగ్ అంటే అండి, నెక్స్ట్ టైం అయితే చదవమ్మా. నేను మీ మధ్య నుండి ఆ, రోగము తొలగించెదను. హల్లెలూయా. మధ్యలో నుంచి ఏం తొలగిస్తాడంట అండి? ఏం తొలగిస్తాడంట అండి? రోగం తొలగించిన తర్వాత ఆ డబ్బుతో మీరు ఏం చేస్తారు? మీకు అర్థం కాలేదు కదా ఇంకా. నువ్వు తినే తిండిని, తాగే నీరును బ్లెస్ చేసిన అంటున్నాడు. అదే కాదండి, నీ మధ్యలో నుంచి, అంటే నీ ఒంటిలో నుంచి, నీ కుటుంబంలో నుంచి, నీ సంఘంలో నుంచి, మీరు ఎంతమంది అయితే ఉన్నారో అంత మందిలో నుంచి ఏం తీసేస్తా అన్నాడు? రోగం లేకుండా ఉన్నదంటే అర్థం ఏంటి? అన్లిమిటెడ్ చికెన్, అన్లిమిటెడ్ మటన్. మీకు అర్థమైతలేదు. డాక్టర్లు ఏమంటారండి? మటన్ తింటే ఎక్కడ పెరుగుతుంది? ఇప్పుడు పెరగదు. మీకు అర్థం కాదు. చీజ్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, కానీ ఇప్పుడు తింటే అట్లా అని చెప్పి తినకండి. కొంతమంది ఉంటారు, పాస్టర్ చెప్పాడని చెప్పి టకటకట తినేసి, పాస్టర్ గారు కొలెస్ట్రాల్ పెరిగిందంటే నేను ఏం తినొద్దు ఇప్పటి నుంచి అనకండి. నీకు విశ్వాసం రావాలి వాక్యం పట్ల. చూడండి, ఇది ఎవరికో తెలుసా అండి? దేవుని సేవ చేసేటోనికి ఏమనుంది? ఫస్ట్లో ఏమనుంది? నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను. సేవింపవలెను. సేవించేటోనికి ఏమైతుందంట అండి? తినే తిండిని, తాగే నీరుని బ్లెస్ చేస్తారంట. అది ఎందుకు బ్లెస్ చేస్తాడో తెలుసా? ఎందుకంటే ఆయన ఇచ్చింది కాబట్టి. మీకు అర్థమైందో లేదో? అంటే నీ నీ జీతంతో నువ్వు కొనుక్కున్నది కాదు. నీకు అర్థం కాలేదు. నెక్స్ట్. కడుపు దిగబడునదియు ఆ, గొడ్డుదియు ఆ. నీ దేశములోను ఉండదు. నీ ఏముండదంట అండి? క్యాటిల్, ఉమెన్. క్యాటిల్ కి బ్యారన్నెస్ ఉండదంట, ఉమెన్ కి బ్యారన్నెస్. అంటే మన దగ్గర ఇప్పుడు క్యాటిల్ లేదు కానీ బిజినెస్. నీ ఉద్యోగాలలో బ్యారన్నెస్ ఉండదు. నాకన్నా వెనకాల వచ్చిరు పాస్టర్ గారు 10 మంది ముందరికి వెళ్ళిపోయారండి, నేను మాత్రం ఈయనే ఉన్నా. ఏందది? బ్యారన్నెస్. ఆ బ్యారన్నెస్ ఉండని అని అంట. ఓ నాకు పెళ్ళయి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అవుతుంది, ఇంకా పిల్లలు పుడతలేరు. లేదు, బ్యారన్నెస్ లేదు. ఎవరి దగ్గర అండి? ఎవరికి చేసేటోళ్ళకి? యు ఆర్ నాట్ బ్యారన్. ఇప్పుడు డిపెండ్ అయి ఉంటదండి. ఎంతమంది బయలుదేరి ఏం చేయాలి? సువార్త ప్రకటించేటోళ్ళకి బ్లెస్సింగ్ ఇది. హల్లెలూయా. యు విల్ నాట్ లాక్ ఎనీథింగ్. సింహం పిల్లలన్నా ఆకలికి చనిపోతుందేమో, నా పిల్లల్ని నేను ఆకలికి చావనివ్వను. డబ్బులకి కొదవ లేకుండా. మీకు అర్థమవుతుందో లేదో? డబ్బులు ఎట్లా ఆదాయం చేయాలో చెప్పాలా అండి? మన దగ్గర డబ్బులు ఎందుకు మిగులుతలేవు తెలుసా? వచ్చిన డబ్బులు వచ్చినట్టు, వచ్చినప్పుడు
సగం కంటే ఎక్కువ తీసి పెట్టండి. మిగతాయన్ని విశ్వాసంలో జీవించండి. అప్పుడు తెలుస్తది కదా నీ విశ్వాసం పనిచేస్తుందా లేదా అని. ఇప్పుడు సేవ్ చేసినయన్నీ ఏమైతాయి? ఏమైతాయండి? జమ అవ్వి, అవ్వి, అవ్వి ఎంతైతది? మీకు సడెన్‌గా ఒక ప్రాపర్టీ వస్తది. ఆ ప్రాపర్టీ కొనాలంటే నీ దగ్గర $100,000 కావాలి. కానీ ఆయన ఏమంటాడు $50,000కి ఇచ్చేస్తా నీకు. అప్పుడు నీ దగ్గర మనం పోయి చూసి కొనాలనుకున్న ఇల్లు కొనలేకపోయా. కానీ ఇప్పుడు ఏమైతదండి? ఎందుకు కొనగలుగుతున్నావు? సేవ్ చేశాం. అందరూ చెప్పండి సేవింగ్స్. సేవింగ్ చేయడం ఇంపార్టెంట్. విశ్వాసంలో నడవడము మీ దగ్గర ఈ నెలకి మీ దగ్గర 20,000 వచ్చిందనుకోండి. 10,000 తీసి దాసిపెట్టేయండి. ఇంకో 10,000 పైన జీవించడానికి ప్రయత్నించండి. అప్పుడే నీ విశ్వాసం ఏంటో తెలుస్తది. మీకు అర్థమవుతుందా అండి? లోపట పెట్టిన తర్వాత సర్లే విశ్వాసం ఉందిలే నాకు ఒక 2,000 తీసి వాడుకుంటా. లేదు. నీ విశ్వాసం పని చేయాలనా వద్దా? ఎంతమందికి విశ్వాసంలో నడవాలని ఉంది? యూ వాంట్ యువర్ ఫెయిత్ టు బి బిల్ట్? దిస్ ఈస్ హౌ యూ డూ ఇట్. డూ ఇట్. చెప్పండి డూ ఇట్. నైకీ సింబల్ ఎట్లుంటుందో నాకు తెలవదు కానీ దాని కింద లైన్ మాత్రం చాలా బాగుంటది. ఏముంటదండి? జస్ట్ ఆడేం చెప్తున్నాడంటే నువ్వు డబ్బుల గురించి ఆలోచించకు కొనేసుకో. టెంప్ట్ చేస్తుండు. డబ్బుల గురించి ఆలోచించకు కొనేసుకో. జస్ట్ బై. జస్ట్ బై. జస్ట్ గెట్ ఇట్. జస్ట్ డూ ఇట్. నేను అదే చెప్తున్నా. విశ్వాసంలో పెరగాలని ఉందా? వచ్చే డబ్బులలో సగం అమౌంట్ లోపల పెట్టేసి ఈ నెల ఉండండి. ఐఎమ్ టెలింగ్ యూ. చూడండి విశ్వాసం అలాగే పెరుగుతుందండి. యు ఆర్ స్పీకింగ్ ఆన్ యువర్ వాలెట్ కదా. ఆంట్ యూ స్పీకింగ్ ఆన్ యువర్ వాలెట్? ఆంట్ యూ? హాఫ్ అమౌంట్ లోపల పెట్టేసి మర్చిపోండి అది లేదని. నౌ యూ స్టార్ట్ స్పీకింగ్ టు యువర్ వాలెట్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫిల్ దిస్ పర్స్ అగైన్. 10,000 లోపట ఉన్నది మర్చిపోండి. తర్వాత అదే ఎక్సర్సైజ్ నెక్స్ట్ మంత్ చేయండి. అదే ఎక్సర్సైజ్ నెక్స్ట్ మంత్ చేయండి. అదే ఎక్సర్సైజ్ నెక్స్ట్ మంత్ చేయండి. ఆల్రెడీ 3 monthsలో నీ దగ్గర ఎంతుంది? ఎంతుందండి? ప్రైజ్ ది లార్డ్. నెలలో ఒక్క రూపాయి కూడా లేనిది సడన్‌గా 3 నెలలకి ఎంతొచ్చింది? ఎంతొచ్చిందండి 3 నెలలకి? ఎంతొచ్చిందండి 3 నెలలకి? అదే ఇంకొక 3 నెలలు చేస్తే? అదే ఇంకొక 3 నెలలు చేస్తే? అదే ఇంకొక 3 నెలలు చేస్తే? 1,20,000 నెక్స్ట్ ఇయర్ కల్లా నీ దగ్గర ఉంటాయి. జస్ట్ బై సేవింగ్ 10,000 ఎవ్రీ మంత్. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు నేను 10,000 తీసేస్తే నేను అక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలి. నీ విశ్వాసం పైన నడువు దానిపైన. ట్యాంక్‌లో పెట్రోల్ లేదు. ప్రార్థన చేయి. బస్‌లో వెళ్ళు. 10,000 ముట్టకు. When you are trying to save for future, God will never say anything wrong. Of course కొన్నిసార్లు ఏమంటాడంటే నీకు అధికంగా ఇవ్వడానికి నువ్వేదో దాచిపెట్టినావు అది బయటికి తీయి అంటాడు. సమయం వచ్చింది ఇప్పుడు దాన్ని వాడడానికి అని. అప్పుడు తీయాలా. అప్పుడు నేను తీయ అంటే ప్రాబ్లం అవుతుంది. సో మనోళ్ళకి ఒకటి చెప్తే ఒకటే దారిలో పోతారండి. ఒకటే దారిలో పోతుంటారు. యేసుప్రభు వచ్చారే నువ్వు దాచిపెట్టింది తీరా బాబు అంటే లేదు మా పాస్టర్ మాకు చెప్పాడు దాచిపెట్టమని. మేము దాచిపెడుతూనే ఉంటాం. లేదు అవసరం వచ్చినప్పుడు దేవునికి తీయాలన్నప్పుడు తీయండి. ఎందుకంటే నీకు అభివృద్ధి చేయబోతున్నాడు. నువ్వు ఏదైతే 12 నెలల్లో చేసావో అది 2 నెలల్లో ఇచ్చేస్తాడు దేవుడు నీకు వాపస్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రెడీ ఉన్నారా? సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసింది. ఇప్పుడు సంతకం చేసే పూచి. యేసయ్య మేము ఇప్పుడు నేర్చుకున్న దానికి అన్నిటికీ కింద సంతకం పెడుతున్నా. సంతకం పెడతారా? పెడతారా? పెట్టకపోతే ఇప్పుడు వచ్చిన మాటలన్నీ వేస్ట్ అండి. పెడితే గనక మీరు ఎక్కడి నుంచి ఎక్కడ నడుస్తారో తెలుసా? మహిమలో నుంచి అధిక మహిమ కాదు మళ్ళా అధిక మహిమలోకి వెళ్తాం. హల్లెలూయా. హల్లెలూయా. అలానే మనం అనౌన్స్‌మెంట్స్‌లోకి వెళ్దామండి. మనకి
అక్టోబర్ 1 నుంచి ఇంటర్సెషన్ ప్రేయర్ ఉండదు. ఇదే స్థలములో 1 టు 31 వరకు మనకి ఇదే స్థలంలో ప్రార్థనలు ఉంటాయి. వర్డ్ ఫాస్ట్ ఉంటుంది కాబట్టి దాని గురించి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాము. ఎవ్రీ థర్స్‌డే కార్కన సెల్ గ్రూప్ యథావిధంగా ఉంటుంది. దాని గురించి కూడా ప్రార్థన చేయండి. అండ్ తెలుగు సర్వీస్ వచ్చేసి 10:30కి ఉంటుంది. అండ్ హిందీ సర్వీస్ వచ్చేసి 6:30కి ఉంటుంది ఆన్‌లైన్ గూగుల్ మీట్‌లో. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఇంగ్లీష్ సర్వీస్ ఉంటుంది 9:45 వరకు. కాబట్టి దాని గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాము. అండ్ లాస్ట్ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు ముందుకొచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ అండి. సో అక్టోబర్ 1 నుంచి 31 వరకు మనకి ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతాయి. ఫాస్టింగ్ అంటే తిండి మానుకోవాల్సిన అవసరం లేదు, ఏది చేయాల్సిన అవసరం లేదు. ఫాస్టింగ్ అంటే వర్డ్ ఫాస్ట్. అందరూ చెప్పండి వర్డ్ ఫాస్ట్. వర్డ్ ఫాస్ట్ ఏంటంటే మీకు భయమేసిన ప్రతిసారి ఈ యొక్క 20 వచనాల వరకు ఉన్నాయండి, అవి తీసి చదవాలి. ఓకేనా? బాధేసినా చదవాలి, సంతోషం వేసినా చదవాలి. ఎట్టి పరిస్థితుల్లో వేరే మాటలు రాకూడదు. ఓకేనా? నాకేం లేదు, నాకు ఇంట్లో తినడానికి లేదు, ఇట్లా మాటలు వచ్చిన ప్రతిసారి ఈ వచనాలు తీసి మనము పలకాలి. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? గుడ్. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇంగ్లీష్‌లో ఉందండి, తెలుగులో ఉంది, హిందీలో కూడా వస్తుంది. మనకి రాదు, మాకు చదవడం రాదు అంటే ఇప్పుడు కూర్చొని మేము ఆడియోస్ కూడా చేస్తున్నాము. ఆడియో రూపంగా కూడా మీకు లభిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు మేము బయట తిరుగుతున్నాము, చదవలేకపోతున్నాము అంటే గనక ఆడియో పెట్టుకొని వింటా ఉండండి. వింటా ఉండి దాంతో పాటు మనము నెమరేస్తా ఉండాల, చెప్తా ఉండాల. ఓకే కదా అండి? థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 1 నుంచి ఈవినింగ్ 6:30కి సర్వీస్ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుందాం. మౌనతుడా, నీకే స్తోత్రం నాయనా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రత్యేక సమయంలో మరి మాకు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రము. మరి మేము చేసిన ప్రతి ఒక్క ప్రార్థనలు మీరు విన్నారు, సిగ్నేచర్స్ మీరు చూశారు. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి బయలుదేరినప్పుడు నాయన బయటికి వెళ్ళి సువార్తని చేస్తాం నాయన. మీరు మా బ్లెస్సింగ్ ఇస్తున్నందుకే స్తోత్రం, మమ్మల్ని నడిపిస్తున్నందుకే స్తోత్రం. కృపలో మమ్మల్ని క్షేమంగా పెట్టి తండ్రి తిరిగి వచ్చి గొప్ప సాక్ష్యాలతోటి మేము ఇక్కడ ఉండాలని కోరుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.